నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ప్రముఖ శైవ క్షేత్రం సిద్దులగుట్టపై శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. గుహలో వెలిసిన శివయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పురాణాల ప్రకారం గుట్టపై సిద్ధులు తపస్సు చేసినట్లు చెప్తుంటారు పెద్దలు. శివరాత్రి రోజున ఇక్కడి లింగాన్ని దర్శించుకుంటే పాపాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో ప్రాతకాలం నుండి కూడా అభిషేకాలు సంధ్యా సమయం వరకు కొనసాగుతుంటాయి. రాత్రి నిశరాత్రి పూజ ఉంటుంది. రేపు సోమవారం ప్రధానాంతర వనపూజ కార్యక్రమం నిర్వహించినటువంటి తర్వాత భక్త మహాశయులందరూ ఉపవాస దీక్ష విరమించుకోవడానికి అన్నప్రసాదం ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా రేపటి రోజు మహాశివరాత్రి వేడుకలు పురస్కరించుకుని రేపటి రోజు ఉపవాస దీక్ష విరమించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాశీస్సులు. ఓం నమ శివాయ. నవన సిద్ధేశ్వర దేవాలయం లోపల శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. గత సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా నిన్నటి నుండి శివపార్వతుల కళ్యాణం మొదలుకొని ఈరోజు కూడా వచ్చే భక్తులందరూ కూడా శివరాత్రి పర్వదినాన దర్శనానికి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. సకల సౌకర్యాలలో మంచినీటి సౌకర్యం అయితేనేది, ఇలాగే భక్తులకు నీడ ఉండడానికి కూడా టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు భక్తులందరూ కూడా ఇక్కడ ఒక్కపోతే ఇక్కడే విడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే భోజన ఏర్పాట్లు అన్నప్రసాద ఏర్పాట్లు బ్రహ్మాండంగా నిర్వహించడానికి దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకే మేము యొక్క అన్నప్రసాదించిన కార్యక్రమం ప్రారంభిస్తాం. దాదాపు 50 నుంచి 60 వేల మందికి భోజనాలు పెట్టే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.